2020న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ వెల్లడించారు. బ్రాడీపేట పిఎల్ రావు భవన్ లో గురువారం మహాసభల పోస్టర్ ని సంఘం నాయకులు ఆవిష్కరించారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుండి సభ ప్రారంభమవుతుందని అన్నారు. సభల్లో రైతు సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, ఇతర ప్రజా సంఘ నాయకులు, రైతులు, అభ్యుదయ రైతులు, ఆదర్శ రైతులు వీరందరూ కూడా హాజరవుతారు. అందువల్ల గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పేసి మొదటగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడక ముందు అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి ముందు ఏఐకేఎస్ పేరుతోటి జాతీయ లెవెల్లో 1936లో స్థాపించబడింది. ఆ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కూడా ఈ ఏడాది జనవరిలో ఇక్కడ గొప్పగా 4 రోజుల పాటు జరగడం జరిగింది. దీనికి మొదటగా మీడియా మిత్రులందరూ కూడా మంచి కవరింగ్ ఇవ్వడం జరిగింది. ఏఐకేఎస్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా సెమినార్లు, అదేవిధంగా స్టాల్స్, వ్యాసరచన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు రకరకాలుగా నిర్వహించడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ప్రచారం జరిగింది. అందులో రైతాంగ పోరాటాలు భవిష్యత్తులో ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలా, జరిగిన కార్యక్రమాల్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా లేదా భవిష్యత్తులో ఏ విధంగా ఐక్యతాతో ముందుకెళ్లాలా, వ్యవసాయానికి సంబంధించి ఈ రోజున పూర్తిగా దివాలా తీసే పరిస్థితిలో వ్యవసాయ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సూచనలు ఇవ్వాలి, కింద స్థాయిలో రైతాంగాన్ని ఏ విధంగా చైతన్యపరచాలా, ఇవన్నీ అంశాలు కూడా ఈ మహాసభలో చర్చించబడతాయి. దాని తగ్గట్టు మండల స్థాయి నాయకులందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలియజేస్తారు. అందువల్ల 20వ తేదీ జరగబోయే ఈ మహాసభకు అందరూ హాజరయ్యి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి తీసుకుపోయే నిర్ణయాలు పట్ల అందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఈ గుంటూరు అంటే ఒక జిల్లాకే పరిమితం కాకుండా ఇది రాష్ట్ర రాజధానిగా సెంటర్ పాయింట్గా అన్ని జిల్లాలకు సెంటర్ పాయింట్గా ఉన్న నేపథ్యం. ఈ మధ్యకాలంలో పొగాకు రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా పత్తి రైతులు పోవడం జరిగింది, అదేవిధంగా మిర్చి రైతులు పోరాటం, అదేవిధంగా భూసేకరణ సంబంధించి ఏదైతే ప్రభుత్వం రాజధాని అభివృద్ధి కొరకు రకరకాల రూపాల్లో భూములు సేకరిస్తున్నారో ఆ రైతులకు న్యాయం జరగడానికి రకరకాలుగా పోరాటాలు చేసి వాళ్ళకు న్యాయం చేసే దాంట్లో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ రైతు గుంటూరు జిల్లా మరి ప్రథమంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో కృషి చేసింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఇవన్నీ కూడా అంశాలు వస్తాయి. కాబట్టి అందరూ జయప్రదం చేస్తారని, ఇది ఒక రైతాంగానికి సంబంధించే కాదు, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత లేకపోతే ప్రమాదం కూడా రాబోతుంది. ఎందుకంటే రైతులు భూములు వదిలేసి పని చేసుకొచ్చారు పాలకులు. ఇవాళ విదేశీయుల నుంచి మొక్కజొన్న, పత్తి ఇవన్నీ కూడా దిగుమతి చేసుకొని తక్కువ రేటుకి మన దేశంలో అమ్మబోతున్నారు. అంటే వాళ్ళకి దిగుమతి చేసుకోవడానికి ఏమాత్రం పనులు లేకుండా ఇక్కడ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మన వస్తువులు అమెరికా పోతే 18% పన్ను ప్రభుత్వం వసూలు చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ రైతాంగానికి గిట్టుబాటు కావాలంటే కష్టసాధ్యమైంది. అందువల్ల వాళ్ళు చెప్పే రేటు ఇప్పుడు అమెరికాకి 60 నుంచి 70% సబ్సిడీ ఇస్తారు. కానీ మన భారతదేశంలో 3%, 2%, 1% కూడా లేదు. అందువల్ల ఆచరణ సాధ్యం కానీ అన్ని కూడా మన వ్యవసాయ రంగం మీద దెబ్బతీసే విధంగా కేంద్రం ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీనికి తల వచ్చి వాళ్ళ అడుగులకు మడుగులెత్తే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అంశాల మీద ఇక్కడ జరగబోయేదానికి భవిష్యత్తు కార్యాచరణ గుంటూరు రాష్ట్ర కేంద్ర సెంటర్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి జయప్రదం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 17వ మహాసభలు ఈ నెల 20వ తేదీన రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ మహాసభల్లో ప్రధానంగా పేద రైతులు ఎదుర్కొన్న సమస్యలు, అలాగే కౌలు రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం చేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులని పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు, అన్యాయం చేస్తూ ఉంది. కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అప్పుల బాధలతోటి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద చర్చించి
రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించే దానికోసం ఈ మహాసభలో నిర్ణయం చేయబోతా ఉన్నాయి. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. అది రేపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉంది. ఉపాధి హామీ పనులకి వ్యవసాయ కార్మికులతో పాటు పేద రైతులు, కౌలు రైతులు విలువగా వెళ్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బీబీజీ రామ్జీ చట్టంలో అనేకమైన దుర్మార్గమైన నిబంధనలు ఉన్నాయి. రాబోయే కాలంలో పేదలకి పన్నులు లేకుండా చేసేదానికోసం ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. అందుకని ఈ చట్టం సంబంధించినటువంటి నిబంధనలు పేద రైతులకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఏ రకంగా నష్టం జరుగుతూ ఉందో దానికి సంబంధించి పోరాటాలు కూడా ఈ మహాసభల్లో రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహాసభలకి కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.